ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యం కొరకు తప్పిస్తున్నాము. నీ మాట నన్ను ఈరోజు ఏమైతే ఉందో ఆ మాట ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని అయినా ఈరోజు ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరులందరినీ పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని, ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, వారి కుటుంబాలలో నీ మేలుతో వారిని తృప్తిపరచండి. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలు నాయన ప్రభా నాయన సేఫ్గా వారి స్థలాలకు క్షేమకరంగా వెళ్ళే ధన్యత దయచేయండి. ఎవరైతే రోగులై ఉన్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచమని సర్వోన్నతుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన మాటకు దేవుడు ఎంతో శక్తినిచ్చాడండి. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశము. మనం ఏది మాట్లాడితే అది జరుగుతుంది ఖచ్చితంగా. అంత శక్తిని దేవుడు మన నోటికి ఇచ్చారు. యాకోబు పత్రిక 5:17 ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంట. చదువుదామా వాక్యము. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం రాలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెనని. అంత శక్తిని దేవుడు మన నోటికి ఇచ్చాడు. దేవుడు మనిషికి మాట అంత శక్తిని ఇచ్చాడు కనుకనే ఆ రోజు అదే శక్తి, దేవుని శక్తి. ఈరోజు కూడా అదే శక్తి, దేవుని శక్తిలో ఏమాత్రము లోపము లేదు. మనం ప్రార్థించక ప్రస్తుతం అద్భుతాలు జరగట్లేదండి. మనం ఎవరికొరకైతే ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదా? కనుక మన మాటకు దేవుడు అంత గొప్ప శక్తినిచ్చాడు. మనిషి పుట్టిన తర్వాత మాటలు ఎంతకాలంలో నేర్చుకుంటాడండి? ఇంచుమించుగా 2 ఏళ్లలో మాటలు వస్తాయి. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో మాట్లాడడానికి తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోవట్లేదు. మాట నేర్చుకోవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఆ మాట ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో మనం విచక్షణ తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదంట. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమి మాట్లాడతారో వారికే తెలియదు. కొంతమంది మాట్లాడతారు ఎంతో ఆదరణగా ఉంటాయి. అలాగా మాట ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. మరికొందరు మాటలు బాధను కలిగిస్తుంటే కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటుంటారు. మన మాట రిలేషన్ని పెంచేది మన మాటే, రిలేషన్ను బ్రేక్ చేసేది కూడా మన మాటే. నా ప్రియ సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథము 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మనం మాట్లాడే మాట మృదువుగా మాట్లాడితే ఎంత కోపిష్ట అయినప్పటికీ కూడా, మనల్ని కొడదామని వచ్చిన వ్యక్తి కూడా, మనల్ని తిడదామని వచ్చిన వ్యక్తి కూడా, అతడు క్రైస్తవేతర అయినప్పటికీ కూడా మనం మాట్లాడే మాట వల్ల అతడు తగ్గవలసిందే. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. అదే నొప్పించి మాట ఉంటుంది చూస్తారా, ఏదేదో రకరకాలుగా మాట్లాడుతుంటారు కొంతమంది. మాట్లాడుతుంటుంటే చాలా చిరాగ్గా ఉంటుంది మాట, చాలా హృదయానికి బాధాకరంగా ఉంటుంది అన్నమాట. ఆ మాట కోపాన్ని రేపుతుందంట. ఎంత సాత్వికుడైనప్పటికీ కూడా ఆ కోపంతో అతడు మాట్లాడుతుంటుండగా నొప్పించే మాట వల్ల సాత్వికుడు కూడా కోపగించుకుంటాడట. అంతగా మాట్లాడతారు చాలామంది. మన మాట ఇప్పుడు ఎలా ఉండాలంటే ఆదరించే మాటగా ఉండాలి, ప్రేమించే మాటగా ఉండాలి, ధైర్యం ఇచ్చే మాటగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది భక్తిగా ఉంటారు కానీ వారికి భక్తికి తగ్గట్టుగా వారి మాటలు ఉండవు. భక్తి ఒకలాగా ఉంటుంది, మాటలు ఒక రకంగా ఉంటాయి. కొంతమంది చర్చిలో ఒకలాగా ఉంటారు, ఇంటి దగ్గర వేరే రకంగా జీవిస్తూ ఉంటుంటారు. అందుకని యాకోబు పత్రికలో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమన్నాడు.
నోటికి కలిగి ఉండాలి. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను భక్తిపరునిగా అంటే సరిపోదు, మన మాట కూడా చాలా మృదువుగా ఉండాలి. అప్పుడే మన మాటకు వాల్యూ ఉంటుంది. లేదా మన భక్తి వ్యర్థము. ఏం మాట్లాడుతున్నావు, నీ భక్తికి నీ మాటకి ఏమీ సంబంధం ఉండదు. గంటల గంటల ప్రార్థన చేస్తావు, కానీ నీ నోటి నుంచి వచ్చే మాట చాలా బాధ కలిగించే మాటగా ఉంటుంది, కొంతమంది నొప్పించే మాటగా ఉంటుంది. దానివల్ల నీ భక్తి ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలండి. నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఒక సామెత ఉంటుంది, ఒక సూక్తి కూడా ఉంటుంది. కత్తి గాయం వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయము చాలా లోతైందంట. కత్తి ఘాటి వల్ల గాయము కుట్లేస్తే పోతాయి, కొన్ని రోజులు బాధపడతాం, తర్వాత మళ్ళా మామూలుగా అయిపోద్ది. కానీ నోటి మాట వల్ల కలిగే గాయం ఉంటుంది చూసారా, జీవితాంతం మర్చిపోడు. హృదయాన్ని చాలా బాధ కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మన మాట ఇతరులకు ఎలా ఉండాలంటే ధైర్యపరిచే మాటగా ఉండాలి, ప్రేమించే మాటగా ఉండాలి, ఆదరించే మాటగా ఉండాలి తప్ప మన మాట వలన ఇతరులకు ఎప్పుడు కూడా బాధ కలిగించే విధంగా ఉండకూడదు. అటువంటి విధంగా మనం ఇతరులతో మాట్లాడాలి. ఇతరులు మన మాట ద్వారే మనతో కలుసుకుంటారు, మన మాట ద్వారానే విడిపోతారు. కనుక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.